హలో వ్యూవర్స్, నా పేరు డాక్టర్ కావ్య రెడ్డి, 49 ఇన్ఫర్టిలిటీ సెంటర్ వైజాగ్ బ్రాంచ్. మనం ఈ వీడియోలో పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ గురించి డిస్కస్ చేసుకున్నాం. జనరల్లీ ఓపీడీకి చాలామంది ఒక అల్ట్రాసౌండ్ రిపోర్ట్ పట్టుకుని వచ్చి మేడం మాకు పీసీఓడి ఉంది, మేడం మాకు పిల్లలు పుట్టరా అని అడుగుతుంటారు. Like not everyone who are having PCOD in the scan are considered as PCOD because only scan లో మాత్రమే నీటి పొడుగుల సమస్య కనిపించింది అంటే దాన్ని మనం పీసీఓ మార్ఫాలజీ అంటాం. అంటే స్కాన్ పరంగా మాత్రమే కనిపించింది. సో జనరల్గా వాట్ ఆర్ ద సిమ్టమ్స్ వాట్ వీఆర్ వరీడ్ ఇన్ పీసీఓడి అంటే ఇఫ్ ఒట్టి మార్ఫాలజీ అంటే స్కాన్లో మాత్రమే పీసీఓడి కనిపించి పేషెంట్కి ఇర్రెగ్యులర్ సైకిల్స్ లేవు, వాళ్ళకి రెగ్యులర్గా బ్లీడింగ్ అవుతుంది, వాళ్ళకి ఏమి ఆండ్రోజెనిక్ హైపర్ ఆండ్రోజెనిక్ సిమ్టమ్స్ ఏమీ లేవు, అంటే వాళ్ళకి పింపుల్స్ ఫామ్ అవడం కానీ హెయిర్ ఫాల్ కానీ ఎక్సెసివ్ హెయిర్ గ్రోత్ కానీ ఏమీ లేదు అంటే సో ప్లీజ్ డోంట్ వరీ. స్కాన్లో చాలామంది పేషెంట్కి అలా ఉంటుందన్నమాట. పీపుల్ హు ఆర్ సపోజ్ టు బి వరీడ్, వాళ్ళకి సైకిల్స్ రెగ్యులర్గా రావడం లేదు, 2 మంత్స్కి ఒకసారి 3 మంత్స్కి ఒకసారి సైకిల్స్ వస్తున్నాయన్నా సరే, లేకపోతే కొంతమందికి 6 మంత్స్ దాకా కానీ 7 మంత్స్ దాకా కానీ పీరియడ్స్ రావు, వాళ్ళకి ఏంటంటే ఓన్లీ ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రిమోలిటెన్ కానీ ప్రొజెస్ట్రాన్ సప్లై చేసిన తర్వాత మాత్రమే పీరియడ్స్ వస్తుంటాయి. అది ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్ వేర్ యూఆర్ సపోజ్ టు బి వరీడ్. నెక్స్ట్ వచ్చేసి ఆండ్రోజెన్ ఎక్సెస్ అనమాట. అంటే పీసీఓలో ఏం జరుగుతుంది అంటే లోపల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మూలంగా మేల్ హార్మోన్స్ అనేవి ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి. ఈ మేల్ హార్మోన్స్ ఎక్కువ ప్రొడ్యూస్ అవడం మూలంగా ఏమవుతుంది అంటే జనరల్ ఎక్సెసివ్ ఫేషియల్ హెయిర్ అనమాట. మేల్ ప్యాటర్న్ గ్రోత్ ఆఫ్ హెయిర్ ఉంటుంది. చిన్స్ మీద కానీ చీక్స్ మీద కానీ హెయిర్ గ్రో అవడం, ఇక్కడంతా హెయిర్ గ్రో అవటం ఉంటుంది. దాంతోపాటు యాక్నే, పింపుల్స్ ఎక్కువ ఫార్మ్ అవటం కానీ, మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్, మేల్ ప్యాటర్న్ అలోపేషియా, జుట్టు ఎక్కువ ఊడిపోవడం కానీ జరుగుతుందన్నమాట. దట్ ఈస్ వన్ థింగ్. నెక్స్ట్ స్కాన్ చేస్తే వీళ్ళకి చాలా వరకు అనేది పీసీఓ మార్ఫాలజీ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ లైక్ నెక్ వెనకాల భాగంలో నల్లగా మారిపోవడం కానీ, that we call it as acanthus nigrans, that is mainly seen in PCOD patients అనమాట. These patients who are having acanthosis nigrans అనే వాళ్ళకి they are more prone for insulin resistance. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళకి PCOD దే గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. కొంతమంది వెయిట్ గెయిన్ ఎక్కువ అయిపోతూ ఉంటారు, అంటే వాళ్ళు తినేది తక్కువే ఉంటుంది, వాళ్ళు వెయిట్ గెయిన్ అవడం మూలంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడం మూలంగా PCOD వస్తుంది. ఇట్ గోస్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. రెండిటి మూలంగా రెండు జరిగే అవకాశం ఉంటాయి అన్నమాట. వీళ్ళకి కొన్నిసార్లు డయాబెటీస్ కూడా డిటెక్ట్ అవుతుంది. దాంతోపాటు లిపిడ్ అబ్నార్మాలిటీస్ అంటే కొలెస్ట్రాల్ అబ్నార్మల్గా ఉండడం కానీ ఉండే అవకాశం ఉంటుందన్నమాట. వీళ్ళకి ఎందుకంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎ మెటబాలిక్ సిండ్రోమ్ వేర్ ఆల్ అదర్ ఆర్గన్స్ ఆర్ ఆల్సో గెటింగ్ ఎఫెక్టెడ్, లైక్ బీపీ కూడా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. వీళ్ళలో ఏంటంటే పీరియడ్స్ సరిగ్గా నెల రాకపోవడం మూలంగా చాలామంది ఆడపిల్లలు లైక్ పెళ్ళి అయిన కపుల్స్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ మూలంగా డిప్రెషన్లోకి కూడా వెళ్ళిపోతూ ఉంటారు. సో ఆల్ దీస్ సిమ్టమ్స్ ఉన్న పీపుల్, దీస్ ఆర్ ద పీపుల్ హూ రిక్వైర్ ట్రీట్మెంట్. ప్లీజ్ కన్సల్ట్ ఎ గైనకాలజిస్ట్ ఆర్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ నియర్ బై. సో వాట్ వీఆర్ గోయింగ్ టు డూ విత్ యూ పీపుల్ వెన్ యూ కమ్ అంటే మనం జనరల్లీ ఏంటంటే క్లినికల్ ఎగ్జామినేషన్ అనేది చేస్తామన్నమాట. నేను చెప్పిన సిమ్టమ్స్ అన్నీ ఒకసారి ఎగ్జామినేషన్ చేసి చూసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక స్కాన్ చేసుకుంటాం. దాంతోపాటు కొన్ని హార్మోనల్ టెస్టులు ఉంటాయి. వీళ్ళ పీసీఓడి ఉన్న వాళ్ళకి థైరాయిడ్ ఉండే అవకాశం కానీ షుగర్ ఉండే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి వీళ్ళకి ఫాస్టింగ్ లెవెల్స్ ఆఫ్ TSH కానీ FBS PPBS కానీ టెస్ట్ అలాంగ్ విత్ దీస్ హార్మోన్స్ వీ విల్ బీ గోయింగ్ ఫర్ దట్ టెస్ట్ ఆల్సో అనమాట. నెక్స్ట్ ఒకసారి టెస్ట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ అనేది 2 రకాలుగా ఆధారపడి ఉంటుంది. పెళ్ళి కానీ వాళ్ళకి పెళ్ళి అయిన తర్వాత నాకు ఇప్పుడే ప్రెగ్నెన్సీ అవసరం లేదు, రెగ్యులరైజ్ కావాలి నా పీరియడ్స్ అనుకునే వాళ్ళకి ఏంటంటే మనం ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ అనేవి ప్రిస్క్రైబ్ చేస్తాం. ఈ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ యూస్ చేసినప్పుడు ఇట్స్ 21 days పిల్స్ యూస్ చేస్తాం అనమాట. ఈ ట్యాబ్లెట్స్ యూస్ చేసేవాళ్ళు కన్సీవ్ అవ్వరు. ఇదేంటంటే మనం మినిమం 6 సైకిల్స్ అలా యూస్ చేస్తే 6 months కోర్స్ లాగా యూస్ చేసినప్పుడు మనకి నెక్స్ట్ సైకిల్ నుంచి పీరియడ్స్ రెగ్యులరైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ జస్ట్ ఈ ట్రీట్మెంట్ ఏదైనా సరే మెడికల్గా స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ వీ షుడ్ కౌన్సిల్ దెమ్ ఫర్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే ఫస్ట్ బరువు తగ్గాలి. వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ రెడ్యూస్ యువర్ వెయిట్. 5 to 10% ఆఫ్ రిడక్షన్ ఇన్ యువర్ వెయిట్ ఉంటే మోర్ దాన్ 50% ఆఫ్ ద పేషెంట్స్కి రెగ్యులర్ సైకిల్స్ అయ్యి రెగ్యులర్గా ఓవ్యులేషన్ అయ్యే కెపాసిటీ ఉంటుందన్నమాట. సో ఫస్ట్ థింగ్ ఈస్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ బిఫోర్ ఎనీ మెడికేషన్ అనమాట. అలాంగ్ విత్ దిస్ వీ విల్ గివ్ దట్ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ నేను ఇందాక డిస్కస్ చేసింది. దట్ ఈస్ వన్ కేటగిరీ ఆఫ్ పీపుల్.
సెకండ్ కేటగిరీస్ మేడం మాకు ప్రెగ్నెన్సీ కావాలి అంటారు. ప్రెగ్నెన్సీ అవసరమైన వాళ్ళకి పీరియడ్స్ రెగ్యులరైజ్ చేయాల్సిన అవసరం లేదు. పీరియడ్స్ రెగ్యులరైజ్ అయితేనే వాళ్ళకి ప్రెగ్నెన్సీ అయ్యే అవకాశం ఉండదు. సో ఎవరికైతే ప్రెగ్నెన్సీ కావాలో వాళ్ళకి మనం ఓవ్యులేషన్ ఇండక్షన్ అనేది ఒకటి చేస్తాం. ఓవ్యులేషన్ ఇండక్షన్ అనేది ఏంటంటే వీ విల్ గివ్ సమ్ 5 మెడికేషన్స్. 5 days మనం మెడికేషన్స్ ఇవ్వడం మూలంగా హార్మోన్స్ లోపల ఉన్న ఏదైతే ఇన్బ్యాలెన్స్ ఆఫ్ హార్మోన్స్ ఉన్నాయో అది కొంచెం బ్యాలెన్స్ చేసుకుని ఓవ్యులేషన్ అయ్యేదానికి కొంచెం హెల్ప్ అయింది. ఓవ్యులేషన్ అంటే ఏంటి? ఇందాక మనం అనుకున్నట్టు ఎగ్ ఫార్మేషన్ అనమాట. మనకి ఎగ్ ఫామ్ అవ్వట్లేదు కాబట్టి మనకి పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా రావట్లేదు. ఈ ఎగ్ ఫార్మ్ అవడానికి మేము హెల్ప్ చేస్తాం కాబట్టి వన్స్ ద ఎగ్ ఈజ్ ఫార్మ్ టు అబౌట్ 18 to 20 mm. జనరల్లీ హార్మోనల్ అబ్నార్మాలిటీ ఉన్న వాళ్ళకి ఎగ్ పగిలి ఎగ్ పగలడం అనేది జరగదు కాబట్టి వీళ్ళకి ట్రిగర్ అనేది ఇస్తామన్నమాట. ట్రిగర్ ఇచ్చిన తర్వాత అట్ ద సైడ్ బై సైడ్ మనకి మేల్కి ఏం ప్రాబ్లం లేదు అనుకుంటే ఎగ్ ట్రిగర్ ఇచ్చిన తర్వాత 36 hours తర్వాత నుంచి వాళ్ళని భార్యాభర్తలు కలవమని చెప్తాము. ఇన్ కేస్ ఏమైనా మేల్ అబ్నార్మాలిటీ లైక్ మేల్ సెమిన్ అనాలిసిస్లో ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉంటే మనం వాళ్ళకి IUI అనే పద్ధతి ద్వారా గర్భం వచ్చేలాగా ట్రై చేస్తామన్నమాట. ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ ఇఫ్ యూఆర్ నాట్ గెటింగ్ కన్సీవ్డ్, IUI చేయించుకున్నాం మేడం, బయట చేయించుకున్నాము, 3-4 సైకిల్స్ అయిపోయాయి, మాకు ప్రెగ్నెన్సీ రావడం లేదు అని చాలామంది భయపడుతూ ఉంటారు. కానీ ఏంటంటే అమ్మ, PCOD అనేది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. యాక్చువల్లీ PCOD వీఆర్ వెరీ హ్యాపీ టు ట్రీట్ PCOD ఇన్ IVFs. ఎందుకంటే IVF చేసినప్పుడు నెంబర్ ఆఫ్ ఎగ్స్ అనేవి PCOD పేషెంట్స్లో ఎక్కువ వస్తాయి అన్నమాట. సో ఫార్మేషన్ ఆఫ్ ఎంబ్రియోస్ కూడా PCODస్లో ఎక్కువ ఉంటాయి. సో IVF సక్సెస్ రేట్ అనేది కొంచెం PCODలో 40 to 50% ఉంటుంది. ఓకే, సో IUI దగ్గర ఆగిపోకుండా టేక్ ఫర్దర్ ట్రీట్మెంట్ ఫర్ యూ టు కన్సీవ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.